జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు సలహాలు. ఈ వారం అనగా 24/5/2026 ఆదివారం, అధిక జ్యేష్ఠ అష్టమి మొదలుకొని 30/5/2026 శనివారం, అధిక జ్యేష్ఠ శుక్ల చతుర్దశి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతు సింహం, బుధుడు వృషభం, శుక్రుడు మిథునం, కుజుడు మేషం, తర్వాత చంద్రుడు సింహకన్య తులారాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. అనుకున్న పనులని సవ్యంగా సాగుట కొరకు విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తారు. కొన్ని ఫలితాలు మాత్రం పొందుతారు. కొంత పెండింగ్లో పడేటట్టుగా మాత్రం ఉంటాయి. ధనం అనేటువంటిది ధన ప్రయాస ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు చేయడం లేదా వైద్య సేవలు అవసరపడడం, బంధుమిత్రులకు కొంత చెడ్డ వార్తలు అటువంటి వినడం, ఇటువంటి వారం కలిగేటట్టుగా ఉంటాయి. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగేటట్టుగా ఉంటుంది. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. వీరి పిల్లలు కూడా కొంతమేరకు వీరికి అనుగుణంగానే ప్రయత్నం చేస్తారు. కొన్ని సఫలీకృతం కాకపోవడం చేత వీరి కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు కొంత విచారంకు మనశ్చింతకు గురికాక తప్పదు. అనుకున్న పనులన్నీ సవ్యంగా కొంతమేరకు సాగుతాయి. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం భంగమయ్యేటట్టే ఉంటుంది. కానీ కాకపోతే ఎప్పుడో ప్రయత్నం చేసినటువంటి పని ఫలితం మాత్రం వచ్చేటట్టుగా ఉంటుంది. కోర్టు చిక్కులు కొంత సమస్యపోయేటట్టుగా ఉంటుంది. కొంత కాలంగా ఎదురు చూసేటువంటి పని ఒకటి మాత్రం జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందడం ఇది ప్రత్యేకత అనుకోవచ్చు. ట్రాన్స్ఫర్స్ కావడం లేదా వారికి అనుకూలంగామైనటువంటి బదిలీలు జరిగేటట్టుగా ఉంటాయి. ప్రమోషన్స్ కొరకు ప్రయత్నం చేస్తారు. కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. ఖర్చులు పెరిగినప్పటికీ కుటుంబ భారం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పని భారం పెరిగినప్పటికీ కూడా వారు చేసేటువంటి పనులలో మంచి చాకచక్యంతో నిర్వర్తించి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటట్టుగా ప్రయత్నం చేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అవివాహితులకు కూడా కొంతమేరకు శుభవార్తలు వింటారు. అనుకున్న పనులన్నీ కొంతమేరకు జరుగుతాయి. కొంత పెండింగ్లో పడుతుంది. శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. ఈ అన్ని రాశుల వరకు అంటే ఈ రాశి వారికి అందరికి కూడా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి కూడా అదే రకంగా ఉండబోతుంది. కనుక వీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా ప్రార్థించడం, పూజించడం చేయండి. అభిషేకించండి. కొంతమేరకు ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. తలచిన పనులన్నీ కొంతమేరకు ముందుకు తీసుకెళ్తుంటారు. కుటుంబ భారం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందడం, ఆగిపోయినటువంటి ఎప్పటి నుంచో ఆగిపోతాయి మీ డబ్బులు, అవి కూడా మీ ఈ వారంలో చేతికి అందడం జరిగేటట్టుగా ఉంటుంది. విలువ గల వస్తువులను కొంటారు. భోజన సౌఖ్యాదులు పొందుతారు. సమయానుకూలంగా అన్ని పనులు కొంత నిర్వర్తించుకొని కొంచెం సంతోషకరంగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీ కుటుంబంలో ఒక శుభకార్యాలోచన ఉండేటట్టుగా ఈ వారం కనబడుతుంది. మీరు ఆశించినటువంటి ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి గృహ సంబంధమైన అనుకోండి, ఇంటికి సంబంధమైనటువంటి స్థలాలు అనుకోండి, ఒక కొలిక్కి రావడం జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఆశించినటువంటి ఫలితాలు కొంతమేరకు సజావుగా సాగుతాయి. మీ పిల్లలు మంచి మార్కులు, ఉద్యోగ అవకాశాలు పొంది సంతోషకరంగా ఈ వారం గడుపుతారని చెప్పవచ్చు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. అవివాహితులకు శుభవార్తలు, తర్వాత సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా సంతానాన్ని పొందుతారు. ఉద్యోగ అన్వేషణలో లాభసాటిగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం
చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. మీ పనులన్నీ సజావుగా సాగుతాయి. కొంత మేరకు శ్రమ అధికమైనప్పటికీ కూడా రిజల్ట్ మీ ఫేవర్లో వచ్చేటట్టుగా ఉంటుంది. ఒక్కసారి కాకుండా రెండో ప్రయత్నం మూడో ప్రయత్నం మీద మాత్రం తప్పకుండా ఫలితాలు మీ ఫేవర్లో మీ వైపు ఉంటుందని చెప్పవచ్చు. ఖర్చులు కొంత అధికంగా ఉంటాయి. సమయానుకూలంగా మీ చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఒక అగ్రిమెంటు లేదా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి యోగం ఉన్నదని చెప్పవచ్చు. ధన విషయంలో కొంత మేరకు ఇబ్బంది అయినా కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అంది పనులు సజావుగా సాగుతాయి. విద్యార్థులకు కొంత మేరకు కష్టం మీద మార్కులు కానీ కష్టం మీద ఫలితాలు పొందుతారు. అవివాహితులకు కొంత మేరకు శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ కొరకు బదిలీల కొరకు ఎదురు చూసేవారికి కొంత మీ ఫేవర్లో ఉంటాయని చెప్పవచ్చు. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసేవారికి కొంత పెండింగ్లో పడుతుంది. కొంత జాప్యంగా మీకు అయ్యేటట్టుగా కనబడుతున్నది. ఈ వారం అంతగా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, శివార్చన చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం ఎక్కువగా సార్లు పఠించండి. మీకు శుభ ఫలితాలు ఎక్కువగా పెంపొందుతాయని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఈ వారం ఉంటుంది. అనుకున్న పనులని నిర్వర్తించుకుంటారు. కొంతమేరకు మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. పర్మనెంట్ కావడం లేదా ఉద్యోగ అన్వేషణలో మీరు అనుకున్న స్థానం పొందడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్స్ కూడా మీ ఫేవర్లో జరగడం పొందుతారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంతమేరకు కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు కొంచెం ఇబ్బంది అయినా కూడా మంచి మార్కులు వస్తాయి. ఒకసారి కాకుండా రెండో ప్రయత్నంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ప్రయత్నం మాత్రం చేయాలి. ఆ ప్రయత్నం లోపం ఉంటే మాత్రం మీరు సక్సెస్ ఇబ్బందిగా ఉంటుంది. కొంత ఉద్యోగ అన్వేషణలో ఇబ్బంది అయినప్పటికీ కూడా మీ శ్రమతోని కూడుకునేటువంటి ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మీరు ఎంతో చాకచక్యంతో సమస్యలను దూరం చేసుకునేటట్టుగా ప్రయత్నం చేస్తారు. తోటి ఉద్యోగులు సహకారం లభిస్తుంది. ఇరుగు పొరుగు వారితోని మంచి సంబంధాలు నెలకొల్పుకుంటారు. దూర బంధువులు రాక లేదా మీరు వెళ్ళడము జరిగేటట్టుగా ఉంటుంది. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. చిన్న చిన్న అనారోగ్య బాధలు నుండి విముక్తి పొందుతారు. కాకపోతే కొంత కడుపుకు సంబంధించినటువంటి వాటికి కొంత వైద్య సేవ అవసరం పడేటట్టుగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. దూర ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా అవసరం. కొంత మీ బంధువులతోని మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త మాత్రం తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఖర్చులు మాత్రం కొంత పెరుగుతాయి. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు అన్ని రంగాల వారికి కూడా ఉంటాయి కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా చాకచక్యంతో అన్ని పనులన్నీ నిర్వర్తించుకుంటారు. భూ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆగిపోయినటువంటి సమస్యలు కొంత పరిష్కార దిశగా మీకు నడుస్తుంటుంది. కొద్ది అగ్రిమెంట్లు అయ్యేటట్టుగా ఉంటుంది. కొన్ని డబ్బులు ఆర్థికమైనటువంటి చిక్కులు మాత్రం ఉంటుంది. తనిఖీలు అయ్యేటట్టుగా ఉంటుంది. అది మాత్రం లెక్కలలో కొంచెం జాగ్రత్త అవసరం. అటువంటి విషయాల్లో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. భూ సంబంధమైనటువంటి వివాదాలు కూడా కొంత జాగ్రత్తగా దూరంగా ఉంటే మంచిది. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మీ వాహనాలు జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులన్నీ కొంత సవ్యంగా సాగినప్పటికీ అక్కడక్కడ పెండింగ్లో పడతాయి. కొంత దాని విషయంలో కొంత విమర్శలకు కానీ లేదా డిస్కషన్స్లో ఎక్కువగా ఉండేటట్టు ఈ వారం కనబడుతున్నది. కొంత జాగ్రత్తగా అప్రమత్తతోని చాకచక్యంతో మీరు వ్యవహరిస్తారు. మీకు ఆ తెలివితేటలు ఉన్నాయి కనుక మీరు తప్పకుండా వాటిని అన్నిటినీ అధిగమించేటట్టుగా వ్యవహరిస్తారు. భూ సంబంధమైనటువంటి వివాదాలు కొంత దూరంగా ఉంటే మంచిది.
అనుకున్న పనులన్నీ కొంతమేరకు సజావుగా సాగుతాయి. డబ్బులకు మీకు కొదువ ఉండదు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఆ సమస్యల్లో డబ్బుల విషయంలో కొంత మీరు తర్జన భర్జనలు అయ్యేటట్టుగా మాత్రం కనబడుతుంది. ఇరుగు పొరుగు వారితోని మంచి పేరును ఘటిస్తారు. మీకు ఒక పేరు బ్రాండ్ ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం అన్ని పనులను చక్కగా నిర్వర్తించుకుంటారు. భూ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండాలి, అది ప్రత్యేకంగా చెప్పడమైనది. అవివాహితులకు శుభవార్తలు వింటారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మీరు పనులన్నీ నెరవేర్చుకుంటారు. అన్ని రంగాల వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. అయినప్పటికీ మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, శివార్చన చేయండి, శివునికి అభిషేకం చేయండి, లేదా హనుమాన్ చాలీస పఠించండి. కొంత మేరకు ఉపశమనాన్ని పొంది కొంత లాభాల బాట ఎక్కువగా వస్తుందని చెప్పవచ్చు. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి వారం అధికమైనటువంటి శ్రమకు గురికాక తప్పదు. ఎక్కువగా విచారాలు గడుపుతారు. అనుకున్న పనులన్నీ నెరవేర్చుకునే ప్రయత్నం మీద మీరు ఉంటారు. అయినప్పుడు కూడా కొంత డిస్కషన్స్ మీద మీరు ముందుకు వెళ్తుంటారు. మిమ్మల్ని చూసి కొంత ఈర్ష్యపడే వాళ్ళు కూడా ఉంటారు. కొంత జాగ్రత్త అవసరం. మీ చుట్టుపక్కల ఉండేవారు లేదా మీ తోటి ఉద్యోగులతోని కూడా కొంత సామరస్యంగా మీరు మెసులుకోవాలి. అనుకున్న పనులన్నీ మీకు సజావుగా సాగుతాయి, నెరవేరుతాయి. ఉన్నతమైనటువంటి విలువలు ఉంటాయి, ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి. కనుక కొంతమేరకు జాగ్రత్త పడుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. భూ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఎంటర్ కాకూడదు. అనుకున్న పనులన్నీ చక్కగా ఉంటాయి. తర్వాత మీరు జామీన్లు పెట్టడము, మధ్యవర్తిత్వంగా ఉండకండి. కొంత దూరంగా ఉంటే మంచిది. అనుకున్న పనులన్నీ మీ ప్రణాళిక బద్ధంగా మీరు ముందుకు వెళ్తేటట్టుగా ప్లాన్లు వేస్తుంటారు. అన్ని రంగాల వారికి కూడా శ్రమ ఉన్నప్పటికీ ఫలితం కూడా వస్తుంది. ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక తప్పకుండా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా నెరవేర్చుకుంటారు పనులన్నీ. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది, పర్మనెంట్ కావడం జరుగుతుంది, లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ ఫేవర్లో ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతాయి. అనేకమైనటువంటి విషయాల్లో మీరు లాభసాటిగా ముందుకు దూసుకెళ్తుంటేటట్టుగా ఉంటుంది. మీ పిల్లలు మంచి మార్కులతోని ముందుకు వెళ్తుంటారు. అవివాహితులకు కూడా శుభవార్తలు వినడం, సంతానం లేని వారికి సంతానాన్ని పొందడం, ఒక ఆగిపోయినటువంటి పని జరిగి మీకు ఆనందాన్ని పొందడం జరుగుతుంది. బంధుమిత్రులతోని మంచి ప్రేమ సౌహృద్భాయంతో మీరు కలిసిమెలిసి ఉంటారు. ఆనందమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారు. డబ్బులకు మీకు కొదువ ఉండదు. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అనుకున్న ఆర్థిక పరమైనటువంటి విషయాల లోపల మంచి పేరు ప్రతిష్టలు, ఆర్థికమైనటువంటి పుష్టి జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. అయినప్పటికీ కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలు పెండింగ్లో పడతాయి. కొన్ని పనులు జాప్యం మీద నత్తనడకగా నడిచేటట్టుగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులన్నీ పెండింగ్లో పడతాయనే ఉద్దేశంతో మీరు కొంత విచారంగా ఆలోచనలతో ఉండేటట్టుగా ఉంటుంది. కొంత ఇరుగు పొరుగు వారితోని లేదా బంధువులతోని డిస్కషన్స్లో కొంత దూరంగా ఉంటే మంచిది. అనుకున్న విషయాలన్నీ మీరు పెండింగ్లో పడతాయి. కొంత దూరపు ప్రయాణాలు కలిసి వచ్చేటట్టుగా ఉంటాయి. అయినప్పుడు అక్కడ కొంత జాగ్రత్త మేరకు అవసరం. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత ఇబ్బందులు వస్తాయి. వాటిని ఆచి చూచి మీరు ముందుకు వెళ్ళాలి. భూ సంబంధమైనటువంటి విషయాలు అనుకోండి, మధ్యవర్తిత్వంకు కొంచెం దూరంగా ఉండండి. మీకు తెలియకుండానే కొంత అజాగ్రత్త అనుకోండి, మీ శారీరకమైనటువంటి రుగ్మతలకు కొంత కారణం కావచ్చు. కొంత జాగ్రత్త అవసరం. ఇరుగు పొరుగు వారితో కొంత మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఈ వారం అన్ని రంగాల వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక తప్పకుండా మీరు మీ దైవ చింతనలో ఉండండి, అభిషేకించండి, లేకుండా పూజించండి, లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి
అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఇరుగు పొరుగు వారితో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అవివాహితులకు శుభవార్తలు వింటారు. వీసా కొరకు ఎదురు చూసేవారికి మంచి పేరును వస్తుంది. తప్పకుండా సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే ఇంకా శుభ ఫలితాలు పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. మంచి పేరును గటిస్తారు. అనుకున్న పనులన్నీ చక్కగా సజావుగా సాగుతాయి. మీ ఇరుగు పొరుగు వారితోని లేదా మీ కింద పనిచేసేవారు కూడా మీకు మంచి సత్ఫలితాల కొరకు మీరు పాటుపడతారు. వాడు కూడా మీకు ఎంతో సహాయకారిగా నిలబడతారు. అనుకున్న పనులు చక్కగా అయ్యి డబ్బులు ఆర్థికపరమైనటువంటి పుష్టి జరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి. విద్యార్థులకు కూడా మంచి మార్కులు వస్తాయి. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా నెరవేర్చుకుంటారు అన్ని పనులన్నీ. ఉద్యోగ భద్రత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో అనుకూలంగా మలుచుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని రంగాల వారికి ఈ వారం కొంతమేరకు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు సుగమంగా మంచి మార్కులు వస్తాయి. వారి ఆలోచనల ప్రకారంగా అన్ని రంగాల వారికి కూడా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలే. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని తెలియజేయడం అనేది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే మెరుగ్గా ఉంటుంది. అన్ని పనులు సజావుగా సాగుతాయి. విద్యార్థులకు మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఆరోగ్య కొంత మెరుగుపడుతుంది. ఖర్చులు కొంచెం తగ్గుతాయి. భూ సంబంధమైనటువంటి విషయాల లోపల కొంత ముందుకు వెళ్తుంటారు. ఏదన్నా కొనాలి, ఏదన్నా జాగ్రత్తగా దాచుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఉంటారు. మీ పిల్లలకు కూడా కొంత శుభవార్తలు వింటారు. మీ పిల్లల విషయంలో అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు నూతనమైన వ్యాపారాలు కొంత పెండింగ్లో పెట్టాలి. అనుకున్న పనులన్నీ కొంత జాప్యంగా నత్తనట్టుగా నడుస్తాయి. విద్యార్థులకు కూడా కొంతమేరకు ఆశించినటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అట్లానే అవివాహితులకు కూడా కొంతమేరకు శుభ ఫలితాలు పొందుతారు. కనుక ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, హనుమాన్ చాలీస పఠించండి లేదా శ్రీరామరక్ష పారాయణం చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. స్వస్తి.